సో కరెక్ట్ టైమింగ్ ఆ వికెట్ పడడం మీరు చెప్పారు కదా ఆల్రెడీ చాలా ట్రయల్స్ చేసాం ముందు వర్కౌట్ అయ్యింది అని. ఆ రోజు డిసైడ్ అయిపోయారా ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే వరకు రీల్స్ చేస్తూనే ఉందాం అని చెప్పి? అంటే ఇప్పుడు ఒక ఫోన్ని పట్టుకొని ఇలా తిప్పి అదే ఎక్స్ప్రెషన్ తీసుకోవడం చాలా కష్టం. అంటే ఒక్కసారి చేయడం 2 సార్లు 3 సార్లు 20 ఓవర్స్ అంటే 120 బాల్స్ ఉంటాయి. అన్నిసార్లు మనం పట్టుకొని చైన్ కట్లు కట్టాలి. సో అయితే మేము 5 సార్లు చేద్దాం అనుకున్నాం. 4 సార్లు చేశాడు. ఇంకా లాస్ట్ టైమే మేబీ ఇదే వర్కౌట్ అయితే అయింది, లేకపోతే లైట్ ఇంకా. కానీ కట్ చేస్తే ఆ టైంలో వికెట్ పడడం అది కోఇన్సిడెంట్ జరిగింది. నా ఎక్స్ప్రెషన్ కూడా రియల్గా వచ్చి జెన్యున్గా వచ్చింది. సో బాగా వైరల్ అయింది. అండ్ మీరు నిజం చెప్పండి బికాజ్ బీసీసీఐ లెటర్ వచ్చిందని చెప్పినప్పుడు అందరూ నమ్మేశారు వెంటనే ఇమీడియట్గా. తర్వాత ఈవినింగ్కి కానీ క్లారిటీ రాలేదు అది ఫేక్ న్యూస్ ఇదంతా అని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది రెస్పాండ్ అయితే తప్ప. మీరు ఏమైనా భయపడ్డారా ఇలాంటి వార్త వచ్చినప్పుడు? ఒకటి చెప్తా చూడన్నా, ఆ లెటర్ ఎవరైనా చదివితే నీట్గా అర్థం అవుద్ది. బయట స్టేడియంలో ఉండే ఒక అతను బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల మా ప్లేయర్స్ డైవర్ట్ అవుతున్నారు అని ఉంది దాంట్లో. ఎవరికైనా అది ఫేక్ అని అర్థమైపోద్ది కదా. పాయింట్ ఏంటంటే మీడియా ఏమైపోయిందంటే ఏది నిజమో ఏది అబద్ధం తెలియకుండా పబ్లిష్ చేసేసి జనాలు ఎలా ఉంటారంటన్నా, ఒక బ్రాండ్ ఒక పెద్ద ఛానల్ చేసిందంటే అదే నమ్ముతారు. నేనెవరిని నన్ను నమ్మడానికి?